సార్ ఫస్ట్ నుంచి అలాగే ప్లాన్ స్టార్ట్కి ముందు ఏం చెప్పాలి, ఏ క్వశ్చన్స్ చేయాలి, ఇది కూడా స్టార్ట్ చేయి. జిమ్మా గురించి. సో థ్యాంక్ యూ సో మచ్. సారీ మా గురుజీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లాన్కి వెళ్ళే ముందు ప్రాస్పెక్ట్ దగ్గర ఫస్ట్ వెళ్ళగానే సో గుడ్ మార్నింగ్ సార్. సో ఐ మీన్ ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్, నైట్ అయితే హాయ్ సార్. సో నమస్తే అని చెప్పాలి. సో వాళ్ళ పేరు కనుక్కోవాలి, వాళ్ళ డీటెయిల్స్ కనుక్కోమంటే సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది. సో మీ పేరేంటి, మీరు ఏం చేస్తూ ఉంటారు, సో ఇంట్లో అంటే మీకు మ్యారేజ్ అయిందా, మీకు పిల్లలు ఎంతమంది, సో అలా అడగకూడదు. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు సో అని అడగాలి. సో ఎప్పుడైతే చెప్తారో వాళ్ళు ఆన్సర్ అనేది ఇస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్పాలి. సో మన పేరేంటి, సో మనం ఎక్కడి నుంచి వచ్చాం, బిఫోర్ మనం ఏం చేస్తాం, ప్రెసెంట్ ఈ కంపెనీలో చేస్తున్నాం అని చెప్పి. సో అలా చెప్పిన తర్వాత సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఎవరైతే అవకాశాన్ని ఇచ్చారో సో మీకు ఎక్సలెంట్ ఒక ఆపర్చునిటీ అయితే చెప్పడానికి వచ్చాం సార్. సో ఇదే ఆపర్చునిటీలో చాలా మంది ఉన్నారు సార్. ప్రొఫైల్స్ ఉన్నారు, ఐ మీన్ పోలీస్, నేవీ, ఆర్మీ, డాక్టర్స్, సో అలానే ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ ప్రతి ఒక్క సెక్టర్ కూడా ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సార్. అలాంటి కాన్సెప్ట్ అనేది మీకు ఇప్పుడు మేము చెప్పబోతున్నాం. చెప్పి సో వాళ్ళకి మనం ఆన్సర్ అయితే ఇవ్వాలి. సో అయిన తర్వాత సో ఏదైతే ఉందో ఓకే సార్. సో ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ కాబట్టి ఒక 15 మినిట్స్ మీ మొబైల్ ఏదైతే ఉందో కొంచెం సైలెంట్ లో పెట్టుకోండి సార్. ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి అని చెప్పాలి. సో ఎప్పుడైతే అలా చెప్పామో అతని వ్యక్తి వెంటనే కూడా మొబైల్ అనేది కొంచెం సైలెంట్ లో పెట్టుకోమని చెప్తే మనకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి సో స్టార్ట్అప్ చేస్తారు. సో కంపెనీ పేరు సేఫ్ షాప్. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ సార్. మీకు వెల్కమ్ చెప్తుంది. సో ఇక్కడ ఏంటంటే సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది సార్. అంటే బయట మనం సక్సెస్ అవ్వాలి అంటే సపోర్ట్ కావాలి సార్. కానీ మనం చేసే జాబ్ లో ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఎందుకంటే మనం ఏ జాబ్ చేసినా మన మేనేజర్ అనే వ్యక్తికి మాత్రం ప్రాఫిట్, బట్ మనకేమి ఉండదు. వాళ్ళు సపోర్ట్ చేస్తే వాళ్ళ లెవెల్లోకి మనం ఎక్కడ వెళ్ళిపోతామని చెప్పి మనకి ఎవరు సపోర్ట్ చేయరు. కానీ ఇక్కడ ఎలా కాదు సార్. మనం సక్సెస్ అవ్వడానికి సక్సెస్ అయ్యే వ్యక్తులు మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఒక సిస్టమ్ త్రూ. ఇదంతా ఒక సిస్టమేటిక్ గా వెళ్తుంది సార్. అయితే ఒక టీం వర్క్. మనం సింగిల్ గా చేసే వర్క్ కాదు సార్. ఇదంతా టీం అందరం కలిపి చేసే వర్క్. సో నెక్స్ట్ ఏంటి అంటే సార్ నెక్స్ట్ సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్స్ సర్వే ప్రకారం గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మనకి 1950లో ఒక హౌస్ లీడ్ అవ్వాలంటే ఒక 20 రూపీస్ ఉండేది సార్. సో అలా మనం క్వశ్చన్ వేయాలన్నమాట. సో ఎప్పుడైతే క్వశ్చన్ వేస్తామో వాళ్ళు వింటున్నారో లేదని చెప్పేసి మనకు అర్థమవుద్ది. సో 1970లో 200 అయింది సార్. సో చూడండి సార్, ఎవ్రీ 20 ఇయర్స్ కి కూడా మన ఖర్చు అనేది పెరుగుతూనే వస్తుంది. సో అయితే 2030 వచ్చేసరికి మన ఖర్చు ఎంత ఉండాలో గవర్నమెంట్ సర్వే ప్రకారం చేసి చెప్తుంది సార్. ఎంత అంటే 2 lakhs. మరి ఇంత ఇన్కమ్ మనం సంపాదిస్తున్నామా సార్ అని వాళ్ళు క్వశ్చన్ వేయాలి. సో ఎప్పుడైతే అడుగుతామో 100% వాళ్ళు లేదని చెప్తారు. సో అయితే ఈ బిజినెస్ లో మనం 100% దీన్ని డేట్ చేయాలంటే ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది కావాలి సార్. సో చూడండి బయట అందుకే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం వెతుకుతూనే ఉన్నారు. సో ఆ ఎక్స్ట్రా ఇన్కమే ఇక మనం సంపాదించుకోవచ్చు అని చెప్పాలి. సో నెక్స్ట్ డ్రీమ్స్ ఆఫ్ ఏ లైఫ్ సార్. అయితే చూసుకోవచ్చు సార్, మనం బయట ఏ జాబ్ చేసినా దేనికైనా సార్ అంటే మన కళలు నెరవేర్చుకోవడానికి. సో ఇక్కడ కూడా మన కంపెనీ ఏం చెప్తుందంటే డ్రీమ్స్ ఆఫ్ ఏ లైఫ్ సార్. మనకంటూ మన లైఫ్ లో చాలా డ్రీమ్స్ ఉంటాయి సార్. సో అయితే ఏంటి అవి ఫుల్ఫిల్ అవుతున్నాయా సార్ అని వాళ్ళు ఎప్పుడు కూడా ఆ ప్రతి ఒక్క స్లైడ్ కి ఆపోజిట్ వ్యక్తిని క్వశ్చన్ వేయాలి. మనం ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఆపోజిట్ వింటున్నారా లేదా అని చెప్పేసి మనకి తెలియదు అనమాట. సో సార్ అయితే ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మన డ్రీమ్స్ అని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సార్. అయితే ఆ నిర్ణయం ఏంటి అంటే సార్ ఒక ఆన్లైన్ షాపింగ్. సో ఒక ఆన్లైన్ షాపింగ్ చేయడం వల్ల మన కళలన్నీ కూడా మనం నెరవేర్చుకోవచ్చు. సో ఏ డ్రీమ్స్ అంటే సార్ చూసుకోవచ్చు, మనకి కార్ కొనుక్కోవాలని ఉంటది. సో అలానే మనకి టైం ఫ్రీడమ్ కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, ఒక పెద్ద హౌస్ కావాలి, మన పిల్లల్ని ఫారెన్ లో చదివించుకోవాలి. చెప్పండి సార్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్న డ్రీమ్సా కాదా అని వాళ్ళు మళ్ళీ క్వశ్చన్ వేస్తాము. సో 100% రియాక్ట్ అవుతారు. అయితే ఈ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం చేసే జాబ్ లో అయితే అవ్వదు సార్. కానీ ఇక్కడ ఒక షాపింగ్ చేయడం వల్ల నెరవేర్చుకోవచ్చు. సో ఎలా అనేది మనం నెక్స్ట్ స్టైల్లో చెప్తాం సార్ అని చెప్పి నెక్స్ట్ ది కంటిన్యూటీ అనేది ఉండాలన్నమాట. సో చూసుకున్నట్లయితే సార్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అయితే మన కంపెనీ ఈ 5 సెక్టర్స్ బేస్ చేసుకుని బిజినెస్ అనేది చేస్తుంది సార్. అది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ సార్. భూమి మీద ఎప్పటికీ అంతరించలేని 5 సెక్టర్స్. అయితే చూద్దాం సార్ ఏంటి అంటే ఎడ్యుకేషన్. సో చెప్పండి సార్, మన ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి నీడే కదా. సో ఎన్ని ఎన్ని తరాలు మారినా సార్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి కావాలి సార్. అలానే హెల్త్.
మనకి ఎప్పుడు కూడా హెల్త్ అందరికీ నీడ్. అలాగే ఫ్యాషన్ టెక్నాలజీ సార్, ఫ్యాషన్ టెక్నాలజీ అప్డేట్ అవుతూనే వస్తుంది సార్. సో అప్పట్లో వేరు ఇప్పట్లో వేరు, మీరు చూసుకోవచ్చు టెక్నాలజీ ఎంత బాగా అప్డేట్ అవుతుందో అనేది. సో అలానే సేఫ్టీ సార్, ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. కానీ మనం బయట చేసే జాబ్ లో సేఫ్టీ అనేది ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక షాపింగ్ చేయడం వల్ల కంటిన్యూటీ అంటే బిఫోర్ స్లైడ్ కి ఈ స్లైడ్ కి అంటే ఆ స్లైడ్ మళ్ళీ వాళ్ళకి మనం గుర్తు చేసినట్లు ఉండాలన్నమాట. సో చూడండి సార్, మన స్టార్టింగ్ మీకు చెప్పేది ఒక డెసిషన్. సో అంటే ఒక షాపింగ్ చేయడం వల్ల ఇక్కడ మన ఫ్యామిలీ కంటే ఒక సేఫ్టీ ఉంటుంది సార్. సో సేఫ్టీ అనేది ఎలా ఉంటుంది ఏంటని మీరు నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం సార్ అని చెప్పి ప్రతిదానికి కంటిన్యూటీ అనేది ఉండాలి. సో నెక్స్ట్, సో చూసుకున్నట్లయితే మన కంపెనీ డీటెయిల్స్ చూస్తే సార్, కంపెనీ హెడ్ ఆఫీస్ సార్ న్యూఢిల్లీలో ఉంది. సో 2001లో స్టార్ట్ అయింది. అంతేగాని న్యూఢిల్లీ, జనక్పూరి, సో రిజిస్ట్రేషన్ జాన్వరి అవేవి చెప్పవసరం లేదనమాట. జస్ట్ మన కంపెనీ హెడ్ ఆఫీస్ సార్ న్యూఢిల్లీలో ఉంది. 2001లో స్టార్ట్అప్ అయింది. సో అయితే ఇప్పటికి ఎన్ని ఇయర్స్ సార్ అని వాళ్ళు అడగాలి. అంటే నియర్లీ ఒక 25 years అని చెప్తారు. సో ఓకే సార్. సో ఇవన్నీ కూడా ఫార్వర్డ్ చేసి, సో నెక్స్ట్, సో లీగాలిటీస్. సో మన కంపెనీ గవర్నమెంట్ ఎథికల్ గా వెళ్తున్న కంపెనీ సార్. అంతేగాని 25 కంప్లీట్ అయింది సార్, మన రిజిస్ట్రేషన్ నెంబరు, సర్టిఫికేట్ నెంబరు, ఐఎస్ఓ, సో అవేవి చెప్పవసరం లేదు. 100% మన కంపెనీ గవర్నమెంట్ ఎథికల్ గా వెళ్తున్న కంపెనీ సార్. ప్రతి ఒక్క సర్టిఫికేట్ కూడా మన కంపెనీ బయట పెట్టే బిజినెస్ చేస్తుంది సార్. అయితే మీకు స్టార్టింగ్ లో చెప్పాను, మళ్ళీ ఫస్ట్ స్లైడ్ కంటిన్యూటీ ఉండాలి. మీకు స్టార్టింగ్ లో చెప్పాను సార్ ఏంటి అంటే ఒక ఆన్లైన్ షాపింగ్ చేయడం వల్ల. అయితే ఆ షాపింగ్ అనేది మన కంపెనీ వచ్చేసి ప్రొడక్ట్ అనేది తయారు చేయదు సార్. సో కొన్ని బ్రాండెడ్ మోర్ 50+ బ్రాండెడ్ కంపెనీస్ తో మన కంపెనీ పార్ట్నర్ బిజినెస్ చేస్తుంది సార్. సో ఆ కంపెనీస్ ఏంటి అంటే రైమండ్, ఒక 5 లేకపోతే ఒక 4 మనకి ఏదైతే ఈజీగా ఉంటాయో అవి గుర్తుపెట్టుకోవాలి. సో రైమండ్, కింగ్ లూథర్, జీనో, స్కాచ్ మోడల్, లేకపోతే మియాకాసా, అలా మీకు ఏదైతే అవైలబుల్ గా ఉన్నాయో ఒక కొన్ని 2 or 3 4 5 కంపెనీస్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇలా కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ తో మన కంపెనీ పార్ట్నర్ బిజినెస్ చేస్తుంది సార్. సో అవి ఏంటి అంటే ఈ పలానా బ్రాండ్స్ అని మనం చెప్పాలి. సో అయితే ఓకే సార్, అయితే చూద్దాం ఇందులో ఏమేమి ఉంటాయి అంటే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ అనేవి, ఇది స్మార్ట్ స్టార్ అకాడమియా సార్. సో అయితే బ్రాండెడ్ కంపెనీస్ అన్ని కలిపి కూడా కొన్ని ప్రొడక్ట్స్ అనేవి కూడా ఉంటాయి సార్ మనం షాపింగ్ చేయడానికి. సో అయితే ఏ ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే ఇది స్మార్ట్ స్టార్ సార్, చిన్నపిల్లలకి మంచి నాలెడ్జ్ ప్యాక్ అన్నమాట. సో చిన్నపిల్లలకి మనం బయట ఎక్కువ మొబైల్స్ ఇస్తున్నాం కదా సార్, మొబైల్ నుంచి అవాయిడ్ చేస్తూ ఇక్కడ ఏంటంటే పిల్లలకి నర్సరీ టు 7th class సిలబస్ అనేది ఉంటుంది సార్ లెవెల్ వైజ్ గా. ఆ టెడ్ ఏదైతే ఉందో టచ్ చేస్తే బయటికి చెప్తుంది సార్. ఎగ్జామ్ లోకి యాపిల్ మీద టచ్ చేస్తే యాపిల్ తింటే ఉపయోగాలు ఏంటి అది 9 లాంగ్వేజ్ లో చెప్తారు సార్. పిల్లలు ఆడుతూ పాడుతూ కూడా స్కిల్స్ అనేవి ఇక్కడ డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంది ఈ ప్రోడక్ట్ తీసుకుని ఇన్వాల్వ్ అవుతున్నారు సార్. సో నెక్స్ట్ ఏంటంటే, సో అలాగే ఎనర్జీ బూస్టర్ ప్రొడక్ట్స్ ఉంటాయి సార్, యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్ని కూడా బ్రాండెడ్ వే. రూమ్ ఫ్రెష్ ప్రొడక్ట్స్ ఉంటాయి సార్, రిఫ్రిజరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, కిచెన్ ప్రొడక్ట్స్ ఉంటాయి, సో ట్రావెల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మెన్స్ ఉమెన్ ఫ్యాషన్ వేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఆల్ టైప్స్ ఆఫ్ షూస్ ఉంటాయి, స్లిప్పర్స్ ఉంటాయి. సో అలా తర్వాత ఇక్కడ కూడా ఒక 5 minutes మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి అంటే భగవద్గీత. సో అయితే ఓకే సార్, ఇదైతే మన వరల్డ్ ఇండియా లెవెల్లోనే మాట్లాడే భగవద్గీత సార్. మన సేఫ్ షాప్ కంపెనీలో మంచిగా లాంచ్ చేశారు దీన్ని. సో ఈ భగవద్గీత ఏంటంటే ఆ టెడ్ ఏదైతే ఉందో సార్, టచ్ చేస్తే ఆ భగవద్గీత మీద 18 అధ్యాయులు కూడా 13 భాషల్లో చెప్తుంది సార్ మన బయటికి. సో హ్యాపీగా ఇంట్లో అందరూ వినొచ్చు. సో చాలా మందికి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందని చదవాలనుకున్న కూడా చదవలేరు, కానీ ఇక్కడ మనకి ఎక్సలెంట్ ప్రొడక్ట్ సార్ ఇది. సో దీన్ని కూడా ప్రమోట్ చేస్తుంది ఎవరు అంటే మన ఫస్ట్ ఐపీఎస్ లేడీ. సో ఆ మేడం కోసం కొంచెం హైలైట్ చేసి చెప్పాలి, మన ఫస్ట్ ఐపీఎస్ లేడీ ఎవరైతే ఉన్నారో దీన్ని ప్రమోట్ చేస్తున్నారు సార్. సో అలానే సేమ్ లైక్ హనుమాన్, సంపూర్ణ హనుమాన్ సార్, అలాగే రామాయణం, ఇవన్నీ కూడా మనకి బయటికి మాట్లాడితే సో మంచిగా ప్రతి ఒక్క వ్యక్తి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సార్, మంచిగా దీన్ని టేకప్ చేయొచ్చు. సో నెక్స్ట్, సో అయితే ఇప్పటివరకు మీరు ఏం చూస్తారు సార్, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది. సో ఇక్కడ మాత్రం ఈ క్వశ్చన్ వేయాలి వాళ్ళు. ఓకే సార్, ఇప్పటివరకు మీరు ఏం చూసారు అంటే కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, కంపెనీలో ఏ ప్రొడక్ట్స్ ఉంటాయో చూసారు. అయితే మీకు స్టార్టింగ్ లో చెప్పాం సార్ ఏంటి అంటే ఒక షాపింగ్ చేయడం వల్ల మన డ్రీమ్స్ అన్ని ఫిల్ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పి. అయితే ఏంటి అంటే మనకి షాపింగ్ ఆప్షన్స్ ఉంటాయి సార్. అలా అంటే ఎగ్జాంపుల్, సో మనకి బయట
మన రియల్ లైఫ్ లో చేసే షాపింగ్ ఆప్షన్స్ ఏంటి సార్? ఇప్పటివరకు మేము చూపించిన ఐటమ్స్ అన్ని కూడా మీరు బయట కొనుక్కుంటున్నారా లేదా సార్? సో ఎక్కడెక్కడ కొనుక్కుంటున్నారు, పర్చేస్ చేస్తున్నారు అంటే రీటైల్ స్టోర్ లో కొనుక్కుంటారు, సూపర్ మార్కెట్ లో కొనుక్కుంటారు, ఆన్లైన్ లో కొనుక్కుంటారు. సో చెప్పండి సార్, ఈ మూడుల ధర కూడా లైఫ్ టైం కొంటారా, లైఫ్ లో వన్ టైం కొంటామా అని అడుగుతాం ఇప్పుడు చూపించిన ఐటమ్స్ అన్ని కూడా. సో వాళ్ళు ఏం చెప్తారంటే ఒకసారి ఏంటంటే టిల్ బర్త్ నుంచి డెత్ వరకు కొంటూనే ఉంటామని చెప్తారు. సో ఓకే సార్, ఎక్సలెంట్. సో ఇక్కడ మనం బయట కొనడం వల్ల మనకి ఏమైనా సంపాదించే అవకాశం వచ్చిందా అని వాళ్ళకి క్వశ్చన్ వేయాలి. సో లేదు సార్, ఏం ఏం రాదని చెప్తారు. సో ఏం రాదు సార్, ఎందుకంటే రిటైల్ స్టోర్ లో కొంటే ఎంఆర్పీ వస్తుంది, సూపర్ మార్కెట్ లో కొంటే డిస్కౌంటే వస్తుంది, సో ఆన్లైన్ లో కొంటే టైం సేవ్ అవుతుంది, అంతేగాని మనకి ఎక్కడ ఎర్న్ చేసే ఆపర్చునిటీ అయితే రాదు. కానీ మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీలో లైఫ్ లో వన్ టైం, అక్కడ లైఫ్ టైం కొంటారు, ఇక్కడ లైఫ్ లో వన్ టైం. సో ఆ పాయింట్ హైలైట్ చేయాలి. ఇక లైఫ్ లో వన్ టైం షాపింగ్ చేయడం వల్ల మనకి ఇన్కమ్ సంపాదించే అవకాశం ఇస్తుంది సార్. ఈ ఎంఆర్పి నుంచి డిస్కౌంట్ నుంచి డబ్బులు సంపాదించే అవకాశం వస్తుంది. దానికి కూడా క్వాలిఫికేషన్ అడగట్లేదు, అలాగే ఎక్స్పీరియన్స్ అడగట్లేదు, మీ స్టడీ అడగట్లేదు సార్. ఇక్కడ ఎలాంటి వ్యక్తి అయినా సరే, యాజ్ హౌస్ వైఫ్ అయినా, యాజ్ జాబ్ ఎంప్లాయీస్, ప్రతి ఒక్క ప్రొఫైల్స్ కూడా ఇక్కడ ఎలాంటి వ్యక్తికైనా కూడా ఇన్కమ్ ఎర్న్ చేసే ఆపర్చునిటీ ఇస్తుంది సార్. సో అది ఎలా అనేది చూద్దాం. సో ఎలా ఇన్కమ్ మనకి ఇస్తుంది అంటే, మనకి టూ టైప్స్ ఆఫ్ మార్కెటింగ్స్ ఉంటాయి సార్. ఒకటి ఆఫ్లైన్, ఇంకోటి ఆన్లైన్. సో ఆఫ్లైన్ మార్కెటింగ్ ప్రాసెస్ అంటే ఏంటి అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్రాసెస్ సార్. ఎగ్జాంపుల్ అంటే ఏంటంటే, మన యాజ్ ఎ కస్టమర్ గా ఒక డ్రింక్ బాటిల్ తీసుకోండి సార్, ఒక 100 రూపీస్ కి మనం పర్చేస్ చేస్తాము. కానీ అది మ్యానుఫ్యాక్చర్, కానీ అది హలో సార్, వినిపిస్తుందా చెప్పండి. డిస్టర్బెన్స్? సో ఓకే. క్లియర్ మేడం. ఓకే. సో యాజ్ ఎ డ్రింక్ బాటిల్ తీసుకుంటే, అది మనకి కస్టమర్ మనం ఒక 100 రూపీస్ మనం పర్చేస్ చేస్తున్నాము, కానీ అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఏ 30 or 35 రూపీస్ గా తయారవుతుంది సార్. ఎస్ సార్ నో? సో మరి మ్యాజిన్ 65 రూపీస్ ఎవరికి వెళ్తుంది అంటే, సో ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్, రీటైల్, వీళ్ళు నలుగురు చేతులు మారి మన దగ్గరకు వచ్చినప్పటికి ఐటమ్ అనేది 100 అవుతుంది. సో చెప్పండి సార్, ఇక్కడ మనం బయట కొనుక్కోవడం వల్ల ఆ మార్జిన్ ఆఫ్ అమౌంట్ వాళ్ళ నలుగురికి వెళ్తుంది, అందుకే వాళ్ళు మాత్రమే రిచ్ అవుతున్నారు, వాళ్ళ డ్రీమ్స్ మాత్రం ఫుల్ఫిల్ అవుతున్నాయి. కస్టమర్ గా ఎప్పుడు మనం కస్టమర్ గానే ఉంటాం, అవునా కదా సార్? కానీ ఇక్కడ సో మనకి కూడా సేమ్ ఇన్కమ్ రావాలంటే మనం ఏం చేయాలి సార్? వచ్చేస్తుంది అంటారా? లేదు, టిల్ డెత్ వరకు కస్టమర్ గానే ఉంటాం. సో మనకి ఇన్కమ్ వస్తుంది ఎప్పుడు అంటే, మంచిగా మనం కూడా లక్షల్లో కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఆ నలుగురు ఇన్కమ్ మనకు కూడా వస్తుంది. కానీ ఇక్కడ మన గ్రేట్ సేఫ్ షాప్ కంపెనీ ఏం చెప్తుందంటే, మనం బయట షాపింగ్ చేస్తే కస్టమర్ గానే ఉండిపోతాం, కానీ మన సేఫ్ షాప్ అనే కంపెనీలో మార్కెటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఆన్లైన్ మార్కెటింగ్, మన కస్టమర్కి ఎప్పుడైతే షాపింగ్ చేసామో కస్టమర్ గా కాకుండా మనలో ఒక అసోసియేట్ గా మారుస్తుంది సార్. అసోసియేట్ గా మార్చి మీరే ప్రమోట్ చేయండి, ఆ మార్జిన్ ఇన్కమ్ ఏదైతే ఉందో మనలో తీసుకోమని చెప్తుంది సార్. సో ఇక్కడ ఏంటి అంటే, బయట నలుగురు తీసుకునే ఇన్కమ్ డైరెక్ట్ కంపెనీ ఇక్కడ మనకే ఇస్తుంది అనమాట, డైరెక్ట్ గా మనలే ప్రమోట్ చేయమంటుంది. సో ప్రమోషన్ అనేది కూడా మనకు కొత్త కూడా కాదు సార్ అని చెప్పి నెక్స్ట్ స్లైడ్ అనేది వెళ్దాం. సో ఎలా అనేది ఏంటి అంటే సార్, సో బిజినెస్ సార్. సో చెప్పండి, ఒక నలుగురు వ్యక్తుల తాలూకు ఇన్కమ్ మనకు వస్తుంది, ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక ఏజెంట్, ఒక డీలర్ అంటే ఒక పెద్ద బిజినెస్ ఆపర్చునిటీ కదా సార్? సో చెప్పండి, మీరే ఆ బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్నారు, ఈ రోజులో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండాలి అని వాళ్ళకి క్వశ్చన్ వేస్తాం అనమాట. సో 100% మీరు 2 lakhs 3 lakhs అని చెప్తారు. సో ప్రాఫిట్ మన చేతుల్లో ఉంటుందా? సో లేదని చెప్తారు. రిస్క్ ఉందా సార్ అని అడుగుతాం వాళ్ళని, 100% బయట వేసి రిస్క్ ఉంటుందని చెప్తారు. సో అయితే అన్లిమిటెడ్ లైన్స్ ఇన్కమ్ సంపాదించగలమా సార్ అంటే లేదు అని చెప్తారు. సో అయితే ఇక్కడ వచ్చేసాక ఇన్వెస్ట్మెంట్ మినిమం సార్. సో ఇన్వెస్ట్మెంట్ మినిమం. సో లైఫ్ లో మనం వన్ టైం షాపింగ్ మాత్రమే చేస్తాం సార్. ప్రాఫిట్ అన్లిమిటెడ్ లో ఉంటది, రిస్క్ ఏ ఉండదు సార్. ఎగ్జాంపుల్ మన పక్కన ఎవరైతే ఉన్నారో మన ప్రాస్పెక్ట్ తీసుకెళ్తారు కదా. సో ఎగ్జాంపుల్, ఈ మేడం షాపింగ్ చేసేసారు ఇదే బిజినెస్ లో, మేడంకి ఏమైనా రిస్క్ ఉందా? సో రిస్క్ లెస్ బిజినెస్ సార్. ఇక్కడ మనం ఏం పెద్దగా బల్క్ గా ఇంట్లో ప్రొడక్ట్స్ పెట్టుకోవట్లేదు, ఒక స్టోర్ ఓపెన్ చేయట్లేదు, ఎవరికి శాలరీస్ ఇవ్వట్లేదు. సో మన ఐటమ్ మనకు వచ్చేసి రిస్క్ లెస్ బిజినెస్, అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించవచ్చు. ఎలా అంటే ప్రమోట్ చేయడం ద్వారా. సో చెప్పండి, మనకు ఏం ప్రమోషన్ కొత్త? సో ప్రమోషన్ అంటే ఇక్కడ ఏమీ లేదు సార్. ఎగ్జాంపుల్, మీరు ఒక షర్ట్ కొనుక్కున్నారు, లేకపోతే ఒక షూ కొనుక్కున్నారు, లేకపోతే కొంచెం గోల్డ్ కొనుక్కున్నారు, ఒక శారీ కొనుక్కున్నారు. సో మీకు తెలిసిన రిలేషన్ లో మీరు ఎవరికైనా చెప్తారా లేదా సార్ అని వాళ్ళు క్వశ్చన్ వేస్తాం. 100% చెప్తాము అంటే వాళ్ళు వెళ్ళి కూడా ఇంకొంతమందికి చెప్తారు కదా సార్. సో అలా మీ నుంచి ఒక సిఎంఆర్కో లేకపోతే ఒక ఖజానాకో ఎలా మీ నుంచి ఒక 100 పీపుల్స్ వెళ్ళారు సార్ మీకు తెలియకుండా. సో మీకు ఏమైనా ఒక రూపాయి కూడా వస్తుందా? 100% రాదని చెప్తారు. అంటే మీకు తెలియకుండా మీరు బయట చాలా ప్రమోట్ చేస్తున్నారు, కానీ అక్కడ ఎక్కడ ఒక డబ్బులు రావు. కానీ ఇక్కడ ఈ బిజినెస్ కోసం మీరు ఒక షాపింగ్ చేసి
టీమ్ సపోర్ట్ తో, మీకు స్టార్టింగ్ లో చెప్పాను సార్ టీమ్ వర్క్ అని చెప్పి. సో టీమ్ సపోర్ట్ తో సిస్టమ్ ఉంటుంది సార్, సిస్టమ్ సపోర్ట్ తో జస్ట్ ప్రమోట్ చేయడం వల్ల మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. సో ఎంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అంటే సార్ ఇక్కడ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనమాట. అంటే ప్రతి ఒక్క స్లైడ్ కి కూడా కంటిన్యూటీ ఉండాలి, అప్పుడు ఆ వ్యక్తి బిఫోర్ స్లైడ్ లో మైండ్ అనేది ఉంటది. మనం కంటిన్యూగా స్లైడ్ కి సంబంధం లేకుండా ఒక పాఠం చెప్పినట్టు చెప్తే 100% ఆ వ్యక్తికి ప్లాన్ అనేది అర్థం అవ్వదు. సో అయితే 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు సార్. ఆ 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఏంటి అంటే, బయట మనం ఏదైనా జాబ్ చేస్తే ఓన్లీ ఫర్ శాలరీ ఉంటుంది సార్. మీరు ఏమైనా ఓన్గా ఒక బిజినెస్ టీ టైం పెట్టినా, లేకపోతే ఒక శారీస్ బిజినెస్ పెట్టినా, ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టినా కూడా మనం సంపాదిస్తే ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల 10 టైప్స్ ఆఫ్ కూడా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు సార్. ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్. ఇక్కడ రీటైల్ లో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు సార్. అంటే మనం ఎలాంటి షాప్స్ ఓపెన్ చేయక్కర్లేదు. మనం ఏదైతే షాపింగ్ చేస్తామో దాని నుంచి మనం రీటైల్ లో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. సో దాంతో పాటు ఎగ్జాంపుల్ రీటైల్ ప్రొడక్ట్ అంటే ఏంటి అంటే సార్, అక్కడ మనకి ఎంఆర్పి ఉంటది, మనకి సేఫ్ షాప్ స్పెషల్ ప్రైస్ కి ప్రొడక్ట్ అనేది వస్తుంది సార్. మీరు ఎవరికైనా 100% దాన్ని పర్చేస్ చేస్తే ఆ మార్జిన్ ఆఫ్ అమౌంట్ ఏదో ఉందో మీరు ఎలాంటి స్టోర్స్ పెట్టకుండా కూడా రీటైల్ లో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ ప్రిఫర్ కస్టమర్. ఇక్కడ ఏం లేదు సార్, ప్రిఫర్ కస్టమర్ యూ అనే పొజిషన్ లో మనం లైఫ్ లో వన్ టైం షాపింగ్ చేసి మనతో పాటు బిజినెస్ చేయడానికి మన కొలీగ్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే జస్ట్ ఒక 2 మెంబర్స్ ని మనతో పాటు పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకోవాలి సార్. ఎప్పుడైతే పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నామో వాళ్ళకి కూడా సేమ్ ఆపర్చునిటీ చెప్తాము, వాళ్ళు కూడా సేమ్ మనకిలాగా షాపింగ్ చేసి ఇన్వాల్వ్ అవుతారు. సో ఎంత అంటే 200 పాయింట్స్ వచ్చేలా మనం షాపింగ్ చేస్తాం. సో లేదు పాయింట్స్ హైలైట్ చేయకపోయినా నో ప్రాబ్లం. సో ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం కి వివి పాయింట్స్ ఉంటాయి సార్. మీకు నచ్చినవి మనం 200 పాయింట్స్ అయ్యేలా షాపింగ్ చేస్తాము. సో అయితే కంపెనీ ఒక బీవీకి 2.5 రూపీస్ కమిషన్ ఇస్తుంది. సో ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారో 500 + 500 మనకు 1000 వస్తుంది. మన ఇద్దరిని ప్రమోట్ చేసినందుకు వాళ్ళిద్దరి నుంచి కూడా మనకు 400 వస్తుంది సార్. టోటల్ 1 వీక్ మనకి వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 1400 సార్. సో టోటల్ మనకు వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 1400 ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. సో దాంతో పాటు థర్డ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే సార్, 7 హెవెన్ ఇన్కమ్. సో 7 హెవెన్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే సార్, ఎప్పుడైతే మనం 2 మెంబర్స్ ఇన్వాల్వ్ చేస్తామో మనకు 1400 వచ్చింది. ఇన్వాల్వ్మెంట్ కాదు సార్, ఆ వ్యక్తికి కూడా లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇస్తున్నాం. అంటే ఆ వ్యక్తికి కూడా మంచిగా ఒక బిజినెస్ అవకాశాన్ని ఇస్తున్నాం సార్. ఎప్పుడైతే వాళ్ళు కూడా మనతో పార్టనర్ చేశారో నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే 7 హెవెన్ ఇన్కమ్. అంటే ఏంటి అంటే సార్, ఎప్పుడైతే మనం ఇన్వాల్వ్ అయ్యి ఒక 7 డేస్ లో ఒక 2 మెంబర్స్ కి మన ఆపర్చునిటీ షేర్ చేస్తామో, వాళ్ళు కూడా అవకాశం ఇస్తామో. సో ఎగ్జాంపుల్ వాళ్ళు 200 బీవీస్ తో లాగిన్ అయ్యారు అనుకోండి, ప్రతి ఒక్క ఐటమ్ కి బీవీస్ ఉంటాయి ఇక్కడ. ఎగ్జాంపుల్ షూట్ కి 52 బీవీ, ట్రావెల్ బ్యాగ్ 110 బీవీ, అలా ప్రతి ఒక్క ఐటమ్ కి వాళ్ళు 100 బీవీతో లాగిన్ అయితే 2.5 రూపీస్ చొప్పున మనకు 500 వస్తుంది. 1 వీక్ లో అంటే 7 డేస్ లో 2 మెంబర్స్ మనతో కలిపి ఇన్వాల్వ్ అయినట్లయితే 500 కంపెనీ ఇంకో బోనస్ కింద ఇంకో 500 ఇస్తుంది సార్. అంటే పర్ వీక్ ఎంత సంపాదించుకోవచ్చు, 1000 రూపీస్. అలాగే వాళ్ళిద్దరికి కూడా మనం సపోర్ట్ ఉండి వాళ్ళకి కూడా ఇంకొంచెం పర్సన్స్ యాడ్ అవ్వడం వల్ల లెఫ్ట్ 200 రైట్ 200 పాయింట్స్ వస్తే 1000 + ఇంకో 1000 అంటే పర్ వీక్ 2000 సంపాదించుకోవచ్చు. అలా 7 బోనస్ మన స్లాబ్ ఇన్కమ్స్ అని చెప్పి ఎవ్రీ వీక్ కూడా మనం ఎంత బీవీ పాయింట్స్ చేస్తే దానికి ఇన్కమ్ డబుల్ ఇస్తుంది సార్. అది 7 డేస్ లోగా మనం చేసినట్లయితే. నెక్స్ట్, సో అయితే ఈ బిజినెస్ లో నియర్లీ అంటే ఎఫెక్ట్ పెట్టి టైం పెట్టి ఒక 1 ఇయర్ కి మనం ఎంత సంపాదించుకోవచ్చు అంటే, సపోజ్ కాన్సెప్ట్ బాగుంది, సో చేద్దామని చాలా మంది వ్యక్తులకు అవకాశం ఫిక్స్ అయ్యారు. సో వాళ్ళకి ఇక్కడ క్వశ్చన్ అయ్యారనమాట, సార్ కాన్సెప్ట్ నచ్చింది కదా, జస్ట్ ఒక 2 మెంబర్స్ కి మీరు ఈ బిజినెస్ లో పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకోవడానికి ఎంత టైం పట్టొచ్చు, అది మా సపోర్ట్ తీసుకొని జస్ట్ ఒక 2 మెంబర్స్ కి రిఫర్ చేయడానికి మీకు ఎంత టైం పట్టొచ్చు అని అడుగుతాం. సో ఒక వ్యక్తి 1 వీక్ అంటారు, ఒక వ్యక్తి 1 మంత్ అంటారు, ఒక వ్యక్తి 1 డే అంటారు, వాళ్ళకున్న సర్కిల్ బట్టి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో 100% నాకు కూడా మీకులాగే సేమ్ ఒక 1 వీక్ పట్టింది సార్, ఎందుకంటే ఈ అవకాశం షేర్ చేయాలి కాబట్టి. సో ఇక్కడ ఏం లేదు సార్, కాన్సెప్ట్ అనేది మనం బయట షాపింగ్ కోసం చెప్పినా చెప్పకపోయినా చాలా మంది బయట షాపింగ్లు చేస్తున్నారు సార్. ఎవ్వరు ఎక్కడ కూడా డబ్బులు సంపాదించుకోవట్లేదు. కానీ ఇక్కడ లైఫ్ లో ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల మంచిగా డ్రీమ్స్ అని ఫిల్ఫిల్ చేసే అవకాశం వస్తుంది కాబట్టి, మనం డేకి ఒక్కరికి చెప్పిన మంత్కో 30 మెంబర్స్ అవుతుంది సార్. 30 మెంబర్స్ అవుతారు. 30 మెంబర్స్ లో జస్ట్ వాళ్ళిద్దరు లైఫ్ మార్చుకోవడానికి ఒక 2 మెంబర్స్ అని ఇన్వాల్వ్ అవుతారు లేదా సార్.
సో మనకి ఎప్పుడైతే 2 మెంబర్స్ ఇన్వాల్వ్ అవుతారో 400 పాయింట్స్ వస్తాయి. ఎప్పుడైతే 400 పాయింట్స్ వచ్చాయో వాళ్ళిద్దరూ కూడా దేనికోసం వస్తుంది సార్, ఇన్కమ్ సంపాదించుకోవడానికి. సో వాళ్ళిద్దరికి కూడా మనం టీము, సో నేను ఏదైతే నేను మీరు అందరం కలిపి సపోర్ట్ ఉండి వాళ్ళకి తెలిసిన వ్యక్తులకి రిఫర్ చేయడం వల్ల మనకు తెలియకుండా ప్రతి మంత్ మన డౌన్ లో సేల్స్ పెరుగుతూనే ఉంటాయి సార్. టీమ్ అనేది మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఎప్పుడైతే మల్టిప్లికేషన్ వచ్చిందో నియర్లీ 100% 1 ఇయర్ కి 8,000 నెట్వర్క్ ఫామ్ అవుతారు. ప్రతి 1 ఇయర్ కి 8,000 నెట్వర్క్ ఫామ్ అయ్యారో మనకు వచ్చే బీవీ పాయింట్స్ 16,38,400. కంపెనీ ఒక బీవీకి 2.5 కమిషన్ ఇస్తుంది సార్. అంటే నియర్లీ మనం ఏం చేసే ఇన్కమ్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మీ ఫోన్ లో. 40,76,000 సార్. చెప్పండి, ఇక్కడ ఒక ఆపర్చునిటీ తీసుకోవడం వల్ల నియర్లీ 1 ఇయర్ కి 40,96,90,000 సంపాదించే అవకాశం వచ్చింది సార్. అదే బయట మీరు ఏ బిజినెస్ చేయండి ఈ రోజుల్లో లక్షలు పెడితే వేల రావడం చాలా కష్టంగా ఉంది సార్. కానీ ఇక్కడ ప్రమోషన్ చేస్తూ టీమ్ సపోర్ట్ తో సిస్టమ్ తో ఉండడం వల్ల మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు సార్. అది మీకు డౌట్ రావచ్చు 1 ఇయర్ కి అయిపోద్దా అని. సో 1 ఇయర్ కి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఒక 50% అయినా కూడా ఒక 23 lakhs ఎర్న్ చేయొచ్చు సార్. ఒక 10% అయినా కూడా మంత్ కి ఒక 30,000 వరకు మనం ఎర్న్ చేయొచ్చు. జస్ట్ మన ఖాళీ టైం ని పెట్టుబడిగా పెట్టడం వల్ల జో మనం హ్యాపీగా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు సార్. అయితే నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఏంటి అంటే టీమ్ బిజినెస్. సో ఇక్కడ ఏంటి అనేసి క్యాపింగ్ ఉంటుంది సార్. సో ప్రతి ఒక్క పోలీస్, నేవీ, ఆర్మీ, డాక్టర్ ప్రతి ఒక్క ప్రొఫైల్స్ కూడా ఇక్కడ ఎందుకు డెసిషన్ తీసుకుంటున్నారంటే సార్, సో ఎప్పుడైతే 8,000 నెట్వర్క్ మన అండర్లోకి వస్తుందో అది 1 ఇయర్ కి అవ్వచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్ కావచ్చు, 4 ఇయర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కావచ్చు. సో ఎప్పుడైతే అవుతుందో మనకి ఇక్కడ కంపెనీ రిటైర్మెంట్ టైప్ క్యాపింగ్ పెట్టేస్తుంది సార్. వీక్లీ 2 lakhs వరకు మనం ఇక్కడ సంపాదించుకోవచ్చు అనమాట. సో ఇది ఒక్క దానికోసం మనం బయట ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక్కడ డెసిషన్ తీసుకొని చేస్తున్నారు సార్. సో అయితే పర్ వీక్ 2 lakhs నిజంగా వస్తుంది, అంత ఇన్కమ్ వస్తుందా అంటే, సో ఇక మనం ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు సార్. కంపెనీ ఎప్పుడు మనకు రిటైర్మెంట్ ఇస్తుంది అంటే 8,000 వచ్చినప్పుడు. 8,000 లో ఒక 100, ఒక 200, 300 ఎగ్జాంపుల్, ఒక 500 మెంబర్స్, 7,500 మెంబర్స్ వర్క్ చేయకపోయినా ఒక 500 మెంబర్స్ లేడీస్ ఒక వర్క్ చేసిన ఇంటూ 500 చెప్పి మనకి ఇంటూ 2,55,000 వస్తుంది సార్. సో అందుకే కంపెనీ ఫిక్స్ చేసింది 2 lakhs. చెప్పండి సార్, 100% ఒక డెసిషన్ తీసుకొని మనం చేయడం వల్ల 2 lakhs తీసుకొచ్చా లేదా సార్. తీసుకునే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు సార్. మీకు లాస్ట్ లో చూపిస్తాను వాళ్ళని. సో దాంతో పాటు రీపర్చేస్ ఇన్కమ్ సార్, మీకు స్టార్టింగ్ లో చెప్పాను రీపర్చేస్ ఇన్కమ్ లో కూడా మనం బాగా ఎర్న్ చేయొచ్చు అని చెప్పి. ఇదే రీపర్చేస్ ఇన్కమ్ లో ఇక్కడ కూడా వీక్లీ 2 lakhs వరకు మనం సంపాదించవచ్చు సార్. దాంతోపాటు ర్యాంక్ ఇన్కమ్ సార్. సో చూసుకోవచ్చు ఇక్కడ మీకు 10 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పాను. సిక్స్త్ ర్యాంక్ ఇన్కమ్. అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఒక డెసిషన్ తీసుకొని ప్రాసెస్ చేస్తున్నామో టీం అనేది ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా సార్. సో వాళ్ళు అడగాలి టీం అనేది పెరుగుతుందా తగ్గుతుందా. సో 100% టీం పెరుగుతూనే వస్తుంది మేడం అని చెప్తారు. సో ఎప్పుడైతే టీం పెరిగిందో మనకి వారం వారం మ్యాచింగ్ ఇన్కమే కాకుండా మనం రిటైర్మెంట్ ఐ మీన్ లెవెల్, ఇక్కడ రిటైర్మెంట్ అవ్వాలి, క్యాపింగ్ తీసుకోవాలి అంటే సార్ మనకి లెవెల్స్ ఉంటాయి సార్. ప్రతి ఒక్క లెవెల్ దాటుకొని వెళ్తేనే మనం రిటైర్మెంట్ లెవెల్కి వెళ్తాం సార్. అయితే కంపెనీ మన వర్క్ గుర్తించి ప్రతి ఒక్క లెవెల్ కి కూడా సపరేట్ గా ఇన్కమ్ ఇస్తుంది సార్. సో వారం వారం ఇన్కమే కాకుండా టోటల్ టీమ్ ఒక 20 మెంబర్స్ అయిపోతే మన ర్యాంక్ 1 లెవెల్ 1 కంప్లీట్ అయినట్టు సార్. దానికి ఆ మంత్ మీరు ఏ మంత్ అయితే ఫినిష్ చేస్తారో ఆ మంత్ ఒక 7,000 ఇస్తుంది. అలా ప్రతి ఒక్క లెవెల్ కి కూడా ప్రతి ర్యాంక్ ఇన్కమ్ ఇస్తుంది సార్. టోటల్ ర్యాంక్ ఇన్కమ్ 26,66,000 తీస్తారు. సో ఇది ఫిక్స్ ఇన్కమ్ సార్. మీరు ఒక డెసిషన్ తీసుకొని మీరు ఒక 5 ఇయర్స్ తర్వాత చేసినా కూడా ఇన్కమ్ అనేది ఫిక్స్. సో దాంతో పాటు నెక్స్ట్ సూపర్ చార్జ్ బోనస్ సార్. అంటే ఏంటి అంటే సపోజ్ ఒక వ్యక్తి డెసిషన్ తీసుకున్నారు, నేను త్వరగా సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను, త్వరగా లెవెల్స్ మార్చుకోవాలి అనుకుంటున్నాను, ఫోకస్ పెట్టారే అనుకోండి, ఆ వ్యక్తికి కూడా కంపెనీ మన గ్రేట్ గా బోనస్ ఇన్కమ్ ఇస్తుంది అనమాట. ఏంటి అంటే ఎగ్జాంపుల్ ర్యాంక్ 1 అనేది మీరు ఒక 30 days లో, అంటే మీ లాగిన్ అనే డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ తో ఒక 30 days, సేమ్ ఆ 30 days లోపు కానీ మీ టీమ్ అనేది త్వరగా ఫాస్ట్ గా గ్రోత్ చేస్తే విత్ టీమ్ సపోర్ట్ తో, సిస్టమ్ సపోర్ట్ తో, అప్లైన్ సపోర్ట్ తో ఆ 30 days లో కానీ చేస్తే 7,000 ప్లస్ 3,000 సూపర్ చార్జ్ బోనస్ కూడా తీసుకోవచ్చు సార్. నియర్లీ ఆ మంత్ మీకు ఎంత వస్తుంది అంటే 10,000 వస్తుంది. అలాగే సూపర్ చార్జ్ బోనస్ లే 3,55,000 వరకు తీసుకోవచ్చు సార్. తీసుకునే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. దాంతో పాటు ఆఫ్టర్ డైమండ్, ఇక్కడ డెసిషన్ తీసుకున్నాము అంటే ఆఫ్టర్ డైమండ్ కోసం వస్తుంది సార్. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏంటి అంటే మనకు వచ్చే ఇన్కమ్ అంతా కూడా డబల్ వస్తుంది సార్. సో డబల్ పే అవుట్ తీసుకోవచ్చు అనమాట.
ఎగ్జాంపుల్ ఒక 5 lakh ఐ మీన్ 50,000 వస్తే ఒక 1 lakh ఎర్న్ చేయొచ్చు. అలాగే 2 lakhs వస్తే 4 lakhs ఎర్న్ చేయొచ్చు. 4 lakhs వస్తే 8 lakhs ఎర్న్ చేయొచ్చు. సో ఇది ఎంత పెద్ద బిజినెస్ అంటే సార్, డబుల్ రాయల్టీ ఇన్కమ్. సో ఇందులో మనకి చాలా పెద్ద ఇన్కమ్స్ తీసుకోవచ్చు సార్. పర్ వీక్ 8 lakhs తీసుకునే వ్యక్తులు ఉన్నారు సార్. పర్ మంత్ 32 lakhs తీసుకునే వ్యక్తులు ఉన్నారు. పర్ ఇయర్ 4 CFOకి ఎర్న్ చేసే వ్యక్తులు ఉన్నారు సార్. సో మీరు ఈ చూసుకున్నట్లయితే మేడం చెప్తున్నది ఎంత ఇన్కమ్ నిజంగా ఉన్నారా అంటే, సో మీ మొబైల్ ఉందా, సో గూగుల్ ఓపెన్ చేయండి, నర్సిగ్రేవల్ సేఫ్ షాప్ అని కొట్టండి సార్. అతను పర్ వీక్ ఇన్కమ్ 1 year సార్. సో ఇలా అంత అంత పెద్ద బిజినెస్ అన్నమాట ఇది. జస్ట్ ఏదో నార్మల్ ఒక షాపింగ్ చేస్తామే కాదు సార్, చాలా పెద్ద ఇన్కమ్ అని మాకు రన్ చేయొచ్చు. సో చూసుకోవచ్చు నర్సింగ్ దేవల్ సార్ ఏదైతే ఉన్నారో ఫోర్బ్స్ మ్యాగజైన్ లో ఫ్రంట్ పేజీలో ఉంటారు సార్. సో అందులో ఎలాంటి వ్యక్తులు వేస్తారంటే సార్, బాగా ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు వేస్తారని మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పొచ్చు. సో దాంతో పాటు ఇక్కడ మీకు స్టార్టింగ్ లో చెప్పాను సార్, మనం ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల టైం ఫ్రీడమ్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పి. సో ఇవరికి మీరు ఏం చూసారు అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఈ బిజినెస్ లో ఎంత ఇన్కమ్ సంపాదించాలో చూసారు సార్. బట్ ఇక్కడికి వచ్చాక ఏంటంటే టైం ఫ్రీడమ్ సార్. సో చూసుకోవచ్చు ఇక్కడ హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మన కంపెనీ ఏదైతే మీకు లెవెల్స్ అని చెప్పానో, ప్రతి ఒక్క ర్యాంక్ మారే కొద్దీ విత్ వైఫ్ అండ్ హస్బెండ్స్ కపుల్ గా ఫారెన్ ట్రిప్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వెళ్ళి రావచ్చు సార్. సో హ్యాపీగా ఎలాంటి ట్రిప్స్ అంటే ర్యాంక్ 4 నైన్తాల్ సార్, ర్యాంక్ 6 థాయిలాండ్, సో ర్యాంక్ 8 దుబాయ్ విత్ స్పౌస్, హాంకాంగ్, మాల్దీవ్, సింగపూర్, చైనా, మలేషియా, ఇలాంటి కంపెనీస్ నేషనల్ ఇంటర్నేషనల్ ట్రిప్స్ కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకొని వెళ్తుంది సార్. సో దాంతో పాటు ఇవన్నీ వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం బయట ఏముండాలి సార్, వీసా ఉండాలి. సో ఇక్కడ మన కంపెనీ వీసా కూడా ప్రొవైడ్ చేస్తుంది సార్. సో మంచిగా వెళ్ళే వ్యక్తులు కూడా మా గ్రేట్ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో మీకు చూపిస్తాను సార్. చాలా మంది వ్యక్తులు వెళ్ళొచ్చారు, మనం కూడా వెళ్ళి వచ్చినట్లయితే, సో నేను కూడా ఇదే బిజినెస్ ని ఫారెన్ వెళ్ళి వచ్చేసి అని చెప్పొచ్చు. సో దాంతో పాటు సో నెక్స్ట్ మీకు సార్ స్టార్టింగ్ లో చెప్పాను ఏంటి అంటే టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫ్యామిలీ సెక్యూరిటీ. సో సెక్యూరిటీ ఏ విధంగా అంటే సార్, సో సడన్ గా ఇక్కడ మనం టైం పెట్టాము, ఎనర్జీ పెట్టాము, సో టీమ్ మల్టిప్లై చేసుకొని వెళ్ళాము. మన ఫ్రీ టైంలో కొంతమంది వ్యక్తులకి అవకాశం ఇవ్వడం వల్ల మనకి ఎంత టీం అనేది ఫామ్ అయింది. సడన్ గా సంపాదించే వ్యక్తికి ఏదైనా అయితే, సో బయట జాబ్ లో అయితే సేమ్ సాలరీ రాదు. బట్ ఇక్కడ మన టీం ఏదైతే ఉందో నామినీ ఆప్షన్ ఉంటుంది సార్. మన టీం అంతా కూడా నామినీకి ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సో ఎప్పుడైతే నామినీకి బిజినెస్ అంతా కూడా వెళ్ళిపోతుందో వీక్లీ వచ్చే ఇన్కమ్ సో నామినీ అకౌంట్ లో వస్తుంది సార్. అలా ఒక జనరేషన్ కాదు, 3 జనరేషన్ వరకు ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు సార్. సో దీనికోసమే మన ఫ్యామిలీకి ఒక డెసిషన్ మనం ఒక తీసుకొని మనం చేయడం వల్ల 100% లైఫ్, మన ఫ్యామిలీ లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది సార్. దాంతో పాటు యాక్సిడెంటల్ డెత్ సేఫ్ గార్డ్. సడన్ గా మనకి ఏదైనా అయితే, కంపెనీ ఏదైతే ఉందో యాక్సిడెంటల్ గా ఏదైనా అయితే ర్యాంక్ 7 లో 4 lakhs ఇస్తుంది సార్, ర్యాంక్ 8 లో 6 lakhs ప్రొవైడ్ చేస్తుంది, ర్యాంక్ 9 లో 10 lakhs, ర్యాంక్ 10 లో 15 lakhs, ర్యాంక్ 11 లో 25 lakhs. సో ఇలా ఇన్కమ్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది సార్. సో దాన్నే ఫ్యామిలీ సెక్యూరిటీ అంటారు. సో బయట మనం ఏ జాబ్ చేయండి అక్కడ కూడా ఫ్యామిలీ సెక్యూరిటీ అనేది ఉండదు. సో అయితే ఇంత చెప్పారు కదా మేడం, సో అయితే ఇక్కడ మనం ఇక్కడే ఎందుకు డెసిషన్ తీసుకోవాలి అనుకుంటే వై షుడ్ ఐ డూ. సో చెప్పండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ జీరో ఇన్వెస్ట్మెంట్ సార్. సో చెప్పండి మనం ఏదైతే షాపింగ్ చేస్తున్నామో అది ఖర్చా ఇన్వెస్ట్మెంటా అని వాళ్ళు అడగాలి. సో 100% వాళ్ళు ఏం చెప్తారు అంటే కొంతమంది ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఇన్వెస్ట్ ఏం కాదు సార్. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మీరు ఏదైతే మీరు బయట షాపింగ్ చేస్తున్నారో అది ఇన్వెస్ట్మెంటా సార్ అని వాళ్ళు అడగాలి. లేదు మేడం ఖర్చు అంటే, ఇక్కడ కూడా సేమ్ షాపింగ్ కదా సార్, ఇది కూడా ఖర్చే అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత నో ఎంప్లాయీస్ సార్, ఇక్కడ ఎవరు మనకి ఎంప్లాయీస్ ఉండరు. సో నో బాసిజం, మనకి ఎవరు బాస్ ఉన్నారు సార్. దాంతోపాటు నో రిస్క్. సో చెప్పండి ఈ బిజినెస్ మీకు ఏమైనా రిస్క్ అనిపించిందా. అదే మీరు బయట ఏ బిజినెస్ స్టార్ట్అప్ చేయండి రిస్క్ ఉందా లేదా సార్. సో ఇలా ఇక్కడ ఎలాంటి రిస్క్ లేదు సార్. మనం వన్ టైం ప్రోడక్ట్ తీసుకొని షాపింగ్ చేసి మన ఫ్రీ టైంలో కొంతమందికి ప్రమోట్ చేసే ఆపర్చునిటీ కంపెనీ మనకి ఇస్తుంది సార్. సో హోమ్ బేస్డ్ బిజినెస్ అయితే మనం ఇంట్లో ఉంటూ మన ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్లో చేసేదే సార్. సో దాంతో పాటు మనం ఏవైతే చేస్తున్నామో టైం కాంపిటేటివ్ డూప్లికేషన్, మనం ఏదైతే చేస్తున్నామో మన కింద వ్యక్తులతో కూడా అదే చేయిస్తాం సార్. విత్ టీమ్ సపోర్ట్, సిస్టమ్ సపోర్ట్ ఉంటుంది సార్. దాంతోపాటు న్యాచురల్ మ్యాన్ మేడ్, మనం అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీస్ సార్. మళ్ళీ ఇక్కడ బ్రాండెడ్ కంపెనీస్ గుర్తుని మీరు చెప్పొచ్చు, రైమండ్, విమల్, కింగ్, లూదర్, స్కాచ్ మరి ఇలాంటి కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ మనం ప్రమోట్ చేస్తున్నాం సార్. నో క్రెడిట్, సో అయితే అప్పుల బాధ ఉండదు సార్. అదే మీరు బయట ఏ బిజినెస్ చేయండి క్రెడిట్స్ అవుతున్నా లేదా సార్. కానీ ఇక్కడ సో బయట లక్షలు కోట్లు పెడితే ఎంత వస్తుంది తెలియదు, కానీ ఇక్కడ ఒక ఐటమ్ తీసుకొని మనం ప్రమోట్ చేయడం వల్ల లాట్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు సార్. నో బౌండేషన్, నో రిజర్వేషన్. అయితే ఈ క్యాష్ చేయాలి ఆ క్యాష్ చేయాలి సార్, అయితే ఇక్కడే చేయాలి త్రూ
మన చుట్టుపక్కల షేర్ అయిపోయిన ఎగ్జాంపుల్ వాళ్ళది ఏదైనా ఒక కోరమంపాలెం అనుకోండి, మీ కోరమంపాలెంలో చేయవలసిన లేదు సార్, త్రూ ఇండియా ఎక్కడనే బిజినెస్ అనేది చేసుకోవచ్చు అని చెప్పాలి. సో దాంతో పాటు నో ఎఫెక్ట్ ఆఫ్ స్టార్స్. సో రాష్ట్రతో సంబంధం లేదు, బిజినెస్ అనగానే రాష్ట్రం వస్తారు. సో ఇక్కడ రాష్ట్రతో సంబంధం లేదు సార్, ఇక్కడ ఎలాంటి వ్యక్తి కూడా డెసిషన్ తీసుకొని సక్సెస్ అవ్వచ్చు. ఈక్వల్ ఆపర్చునిటీ, కంపెనీ అందరినీ ఈక్వల్ గా చూస్తుంది సార్. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక బీవీకి అదే 2.5 కమిషన్ ఇస్తుంది సార్. ఫ్రెషర్ కి డైమండ్ కి అలా ఏమి ఉండదు. పర్సనల్ డెవలప్మెంట్. సో అయితే ఇక్కడ ఇంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాం కదా, మనం పర్సనల్ డెవలప్మెంట్ నేర్చుకోవాలి కదా సార్. ప్రతిదీ కూడా కంపెనీ నేర్పిస్తూనే ఉంటుంది సార్. సో మార్నింగ్ మనకు జూమ్ క్లాస్ ఉంటాయి, మంచిగా నాలెడ్జ్ ఇస్తుంది. సో చెప్పండి, మనం ఒక 15,000 శాలరీకే చాలా నేర్చుకుంటాం. మరి ఇక్కడ ఇంత పెద్ద బిజినెస్ అవుతున్నప్పుడు మనం నేర్చుకోవాలి లేదా సార్? అయితే నేర్పించడానికి మన పై వ్యక్తులు ఉంటారు సార్, మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ వాట్ 2 lakhs ఎలా తీసుకోవాలి, రిటైర్మెంట్ ఎలా తీసుకోవాలి, ప్రతిదీ కంపెనీ నేర్పిస్తుంది సార్. సో దాంతో పాటు కింగ్స్ లైఫ్ స్టైల్ ఇవన్నీ ఉంటే మన లైఫ్ స్టైల్ చాలా బాగుంటది. సో అయితే ఇక్కడ మనకి 18 లెవెల్స్ ఉంటాయి సార్. 11th డే మనకి రిటైర్మెంట్ అన్నమాట. సో 18 లెవెల్స్ ఉంటాయి. సో మన ఏదైతే మన పైన గ్రేట్ మెంటర్స్ ఉన్నారో, చాలా మంది ఇదే బిజినెస్ ఒక 10 years నుంచి, 15 years నుంచి, 8 years, 9 years నుంచి చేసి 18th లెవెల్స్ క్రాస్ చేసే వ్యక్తులు ఉన్నారు, 15th లెవెల్ క్రాస్ చేసే వ్యక్తులు ఉన్నారు. సో 12th ర్యాంక్ క్రాస్ చేసే వ్యక్తులు ఉన్నారు సార్. మీరు అందరినీ కూడా మీకు లైవ్ లో చూపిస్తాను అని చెప్పేసి. సో నెక్స్ట్ ఏంటి అంటే, సో హ్యాపీ షాపింగ్ అండ్ క్రియేట్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ సార్. సో ఇక్కడ సేఫ్ షాప్ అనే కంపెనీలో ఒక షాపింగ్ చేయడం వల్ల మన ఫ్యూచర్ ని చాలా బ్రైట్ గా మార్చుకోవచ్చు సార్. సో దాంతోపాటు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మన కంపెనీ యొక్క వెబ్సైట్. సో ఏమైనా మన వెబ్సైట్ ఓపెన్ చేసి మేము చూసుకోవచ్చు సార్. సో థ్యాంక్ యూ సో మచ్. కాన్సెప్ట్ అయితే విన్నారు కదా సార్, మీకు ఎలా అనిపించింది? బాగుందా? చాలా బాగుందా? సో అది మళ్ళీ వాళ్ళకి క్వశ్చన్ అయ్యారనమాట. సో ఓకే సార్, కాన్సెప్ట్ అయిపోయింది కదా అనేసి నార్మల్ గా బాగుందా సార్, నచ్చిందా సార్ అని అలా అడగకూడదు. బాగుందా, చాలా బాగుందా. సో ఆ వ్యక్తి అయితే బాగుందని చెప్తారు, లేకపోతే చాలా బాగుందని చెప్తారు. సో ఆ వ్యక్తికి పాజిటివ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఓకే సార్, వెంటనే ఎప్పుడైతే ప్లాన్ అయిపోయిందో, సో మన సపోర్ట్ ఎవరైతే తీసుకొని వెళ్తామో 100% వాళ్ళ సపోర్ట్ తీసుకొని పేపర్ వర్క్ చెప్పొచ్చు. లేదు అంటే మనమే పేపర్ వర్క్ అనేది చెప్పొచ్చు. సో ప్లాన్ అవ్విన వెంటనే కూడా రిజిస్ట్రేషన్ కోసం హైలైట్ చేయాలి. సో అంతేగాని ల్యాప్టాప్ తీసేసి మన ఫాలో అప్ అనేది చేయకూడదు. ఓకే సార్, ఇదైతే విన్నారు కదా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే, కాన్సెప్ట్ నచ్చింది కాబట్టి, సో ఇక్కడ ఏం లేదు సార్, మనం చేయాల్సిందల్లా కూడా ఒక 600 పెట్టి రిజిస్ట్రేషన్ అవ్వాలి సార్. ఆ రిజిస్ట్రేషన్ కూడా ఏంటి అంటే, మన కంపెనీకి మీకు చెప్పాం కదా సార్, ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంటుందని చెప్పి, నామినీ ఫామ్ సార్. మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇస్తే ఒక నామినీ ఫామ్ ఫిల్ చేసుకుంటాము. సో చాలా మంది ప్రొఫైల్స్ ఏంటి అంటే, మన ఆధార్, పాన్, బ్యాంక్ అనగానే అవి ఇవ్వడానికి కొంచెం భయపడతారు. సో అలాగే మీకు ఆ వ్యక్తి మైండ్ సెట్ మీకు తెలుసు కాబట్టి, సో అవేవి ఇవ్వకపోయినా జస్ట్ సార్ ఒక మీ పేరు, మీ డీటెయిల్స్ చెప్తే ఇక్కడ ఫిల్ చేస్తాం సార్ అని చెప్పి, షాపింగ్ అయిపోయాక ఓకే సార్ మనకి ఇన్కమ్ కావాలి కదా, ఇన్కమ్ కోసం మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి. సో పాన్ ఏంటి అంటే మీ యొక్క దానికోసం అయితే మనం తీసుకోవచ్చు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసేటప్పుడు ఫాలోఅప్ లో. ఎందుకంటే స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ ముందే మనం చెప్తే చాలా ఫ్రాడ్స్ రావడం వల్ల కొంచెం భయపడుతూ ఉంటారు. అంటే ఆ వ్యక్తి బట్టి మనం చెప్పొచ్చు, మూడు ఒకేసారి అడగొచ్చు. లేదు అంటే జస్ట్ యాజ్ పర్ ఆధార్ తీసుకొని ఫామ్ ఫిల్ చేసి వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని ఓకే అయిపోయాక అప్పుడు సార్ బ్యాంక్ డీటెయిల్స్ మీకు ఏ అకౌంట్ లో కావాలో డీటెయిల్స్ ఇవ్వండి. పాన్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది సార్, ఐటీ రిటర్న్స్ ఉంటాయి. సో దానికోసం మీ పాన్ కార్డ్ నెంబర్ కావాలి సార్ అని చెప్పి తీసుకోవచ్చు. సో తర్వాత మన మన ఏదైతే మెంటర్స్ ఉంటారో నెక్స్ట్ వాళ్ళు ఫాలోఅప్ చేసి మంచిగా చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లాన్ అయిపోయిన తర్వాత కూడా, సో ఫ్రెషర్ ఇప్పుడు ఎగ్జామ్ లో ఒక ఫ్రెషర్ వెళ్ళారు, సో ఇలా ప్లాన్ చెప్పారు, సో బాగుందా, చాలా బాగుందా అని అడిగిన తర్వాత వాళ్ళకి పేపర్ వర్క్ రాకపోతే ఓకే సార్, అయితే నేను కూడా బిఫోర్ మీకులాగా హౌస్ వైఫ్ ని, కానీ ఒక డెసిషన్ తీసుకోవడం ప్రెసెంట్ నా అండర్, మీ అండర్లో ఎంత టీం ఉంటే అంత టీమే చెప్పాలి. ఒక 10 members ని అయితే నాకు ఆపర్చునిటీ షేర్ చేసే అవకాశం దొరికింది సార్. సో నా నుంచి ఆ 10 మంది కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు, మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు సార్. అయితే నేను పొజిషన్ ఉండడానికి కారణం మమ్మల్ని నడిపించే వ్యక్తులు ఉన్నారు సార్. సో ఆ వ్యక్తికి అయితే టైం ఖాళీ ఉండదు, కానీ ఆ వ్యక్తిని మీతో మాట్లాడిస్తుంది సార్ ఒకసారి అని చెప్పేసి, మీకు ఎవరైతే మెంటర్స్ ఉంటారో వాళ్ళకి కాల్ చేసి బయటకు వెళ్ళి, సార్ ఇలా ప్లాన్ అయింది సార్, ఎక్సలెంట్ మేడం, సో మేడంతో ఒకసారి మాట్లాడండి, వాళ్ళ ముందే స్పీకర్ పెట్టకుండా ఫోన్లో. సో 100% మెంటర్స్ ఎప్పుడైతే ఓకే చేస్తారో, సో ఓకే అని చెప్పేసి వాళ్ళకి హైలైట్ చేసి వెంటనే జూమ్ వీడియో కాల్లో మాట్లాడించాలి. సో అప్పుడు 100% వాళ్ళకి 50% ఓకే చేస్తారు. నెక్స్ట్ మీరు ఎప్పుడైతే ఫాలోఅప్ కి వెళ్తారో ఈజీగా మిమ్మల్ని తీసుకుంటారు. సో చాలా మంది ప్లాన్ అవ్వగానే ఫాలోअप మూసి అయిపోయింది, గ్రూప్ లో ఫోటో పెట్టని చెప్పి వచ్చేస్తారు. సో అలా చెప్పకుండా 100% ఆ వ్యక్తికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి, ఎంత యాజ్ పాసిబుల్ గా ఆ వ్యక్తి ఇన్వాల్వ్ చేయడానికి మన యొక్క వే ఆఫ్ టాకింగ్ అనేది ఉండాలి.
సో థ్యాంక్ యూ సో మచ్ గురుజీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు క్షమించండి. సో థ్యాంక్ యూ సో మచ్ మా గురుజీ. గ్రేట్ మేడం, సూపర్. సో చాలా క్లియర్ కట్ గా చెప్పారు, ప్రతి వ్యక్తికి అర్థమయ్యేలా. సింపుల్ గా ఒక వ్యక్తికి ప్లాన్ ఎలా చెప్పాలని చెప్పి ఫ్రెషర్ లెవెల్ కూడా మీరు చెప్పే ప్లాన్ ఖచ్చితంగా ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మాత్రం ఎలాంటి వ్యక్తికైనా ప్లాన్ చెప్పగలరు. ఓకే. సో ఇలాంటి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన గ్రేట్ లెజెండ్ కి కామ్లీ మేడం ఒకసారి మనస్ఫూర్తిగా బిగ్ క్లాప్స్ కొట్టొచ్చా లేదా? బిగ్ క్లాప్స్ లెజెండ్స్. గ్రేట్. సో మరి మేడం ఇంతసేపు చెప్పారు కదా, ఇంత కష్టం అని అనుకోవచ్చు. ఎందుకంటే మేడం మనకి అర్థం చేయించడానికి చెప్పారు. చెప్పే ప్రాసెస్ మాత్రం ఈజీ. దానికి ఒక 2-3 టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే మనకి చాలా యూజ్ అయిపోద్ది. అవునా కదా? హలో. ఎస్ గ్రేట్. సార్. థ్యాంక్ యూ కామ్లీ మేడం. సో ఒకసారి ప్రతి ఒక్క వ్యక్తి అన్మ్యూట్ చేసుకొని కామ్లీ మేడం థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ కామ్లీ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మెసేజ్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.